సీజన్లు మారిపోయాయి, పొజిషన్లో చేంజ్ వచ్చింది. లక్షల రూపాయలు విలువ చేసే ఆయుధాలు అభిమన్యు చేతిలో పడ్డాయి పడ్డాయి పడ్డాయి. ఏందే నువ్వు చెప్పేదే? ఎవరికి కావాలి లచ్చలా? బోల్ లచ్చలనే? చెట్టు అంత మనిషి పిస్టేజ్ పోయేలా ఊరి 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 నెత్తురు తాగే మనిషిని బొక్కలో పెట్టి చెప్పకు తినిపించాడు కదంటయ్యా అభిమన్యు. ఎటు చూసినా అవమానం అవమానం అవమానం. बंद करो अविनाश, हम बहुत नाराज हैं. ఇక నుండి అభిమన్యు పగతో రగిలిపోతాడు, పట్టుదలతో పట్టుకోవాలని వెట్టాడుతాడు. అభిమన్యు దాటికి పోటీకి తట్టుకోవాలంటే కొత్త దారి కనిపెట్టాలి, వాడి ఆట కట్టించాలి. దానికి కొత్త మెదడుతో కొత్త ఆలోచన చేయాలి. ఒకటి ఎస్ సార్. రాయుడు, ఏంది ఎప్పుడు చూసినా కొత్త మెదడుతో ఆలోచించాలి కొత్త మెదడుతో ఆలోచించాలి అంటూ లోపలికి వెళ్తాడు. లోపల ఫ్రిడ్జ్ లో 10 మెదళ్ళు స్టాక్ ఉంచుకున్నాడా ఫ్రెష్గా? నాకు అదే అనుమానం. లోపల ఏమైనా క్షుద్ర పూజలు మంత్ర పూజలు చేస్తున్నాడా అని. పువ్వు పెట్టకయ్యా, ఆయనకి తెలుగే సరిగ్గా రాదు, మంత్రాలు కూడానా? आज हम बहुत खुश हैं. ఈ వ్యాఘ్ర ఏ ప్లాన్ అయినా శీఘ్రంగా వేస్తాడు. పటి ఉరుము లాంటి ఆలోచన మెరుపులా మెరిసింది. ఇది బొమ్మ కాదు. ఈ రోజు నుండి మన వ్యాపారానికి పట్టుకొమ్మ ఈ బొమ్మ. ఏంది సారు? బొమ్మల వ్యాపారమా? ఆయుధాల వ్యాపారం మానేసే బొమ్మలు నూగు జీడీలు రేట్ కాయలు అమ్ముకోమంటారేట? చెప్పేది వినవయ్యా రాయుడు, చెత్తవాగుడు ఆపే ఆపే ఆపి. పాగల్ పాగల్ పాగల్. ఎటు చూడు, అమ్మేది బొమ్మలే, అందరికీ పైకి కనిపించేది బొమ్మలే. కానీ ఈ బొమ్మల కడుపుల్లో బాంబ్స్ రివాల్వర్స్ పెడతాం. సారు అర్థమైపోలా? ఇక మన పార్టీలందరికీ ఈ ప్లాన్ ప్రకారమే ఆయుధాలు పంపించేది. నా బొమ్మ ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా